హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినో స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ టమాటా పప్పు అండి. ఇది ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. నేను పప్పుని 10 నిమిషాల ముందు నానబెట్టి కుక్కర్లో పెట్టేశాను. ఇప్పుడు నేను ఇక్కడ 4 టమాటాస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి ఇప్పుడు ఈ పప్పులో మనం యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. సాల్టు, పసుపు, కొద్దిగా కారం. ఇప్పుడు తగినంత చక్కగా పప్పు కుక్ అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే నేను ఇక్కడ 5 విజిల్స్ వచ్చేంత వరకు నేను కుక్ చేసుకుంటాను. నేను 5 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి చక్కగా పప్పు కుక్ అయిపోయింది 5 విజిల్ తర్వాత. ఇప్పుడు మనకి పప్పు కవ్వ ఉంటుంది కదా, కవ్వ దాంతో మనం చక్కగా చేసామనుకోండి అది పప్పు ఏమో చక్కగా పేస్ట్లా అయిపోతుంది. చూడండి ఇలా. ఇప్పుడు చూసారా పప్పు చక్కగా తయారైంది కదా. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకోవాలి. నేను ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి, ఆనియన్స్, గార్లిక్ అన్నీను. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో తగినంత ఆయిల్ని మనం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్రని మనం యాడ్ చేసుకోవాలి. తాలింపు అంటేనే ఈ రెండు కంపల్సరీగా ఉండాలి కదా. ఆవాలు, జీలకర్ర నేను యాడ్ చేస్తాను. కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ని యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మనకి ఏంటంటే మంచి స్మెల్ యాడ్ అయ్యి పప్పు మంచి టేస్ట్ వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను 4 ఎండుమిర్చి తీసుకున్నానండి. మనం ఎప్పుడైనా ఎండుమిర్చి చేసేటప్పుడు ఇలా కట్ చేసి మనం వేయాలి. ఎందుకంటే లోపల మనకి అది పాడైందో లేదో తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే క్యాన్సర్స్ వస్తాయి. అందుకే బీ కేర్ఫుల్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నిటిని మనం చక్కగా కుక్ చేసుకోవాలి. కాసేపు దీన్ని మగ్గనివ్వాలి. పప్పుకు తాలింపు చక్కగా ఉంటేనే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే పప్పుకి మెయిన్ అన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టి కాసేపు దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు నేను కరివేపాకుని యాడ్ చేసేస్తున్నాను. కర్రీ లీవ్స్ని మనం యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని మనం కర్రీలో వేస్తాం కానీ తీసి పక్కన పెట్టేస్తామండి. ఇది తింటే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. టర్మరిక్ పౌడరు, కారం, తగినంత సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మనం కుక్ చేసి పెట్టుకున్న టమాటా దాల్ అన్ని దీంట్లో మిక్స్ చేసుకొని మనం ఒకసారి ఒక 1 మినిట్ కుక్ చేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ కట్టేయచ్చు. చాలా సింపుల్ కదా. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది తాలింపు. మనం కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్న దాల్ని మనం ఇప్పుడు యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకొని మనం ఒక పొంగు వచ్చేంతవరకు వెయిట్ చేసి మనం స్టవ్ కట్టేయవచ్చు. టమాటా దాల్ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్,
నేను లాస్ట్ ఫైనల్ టచ్గా ఇక్కడ నేను కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ కట్టేయవచ్చు. టమాటా దాల్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా, చాలా ఈజీ, చాలా హెల్దీ, చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు టమాటా దాల్ రెడీ అయిపోయిందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా వీడియోని వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.